విద్యార్థుల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం చింతరమణ వినూత్న కార్యక్రమం చేపట్టారు. పిల్లలకు సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు. మేము మిమ్మల్ని కొట్టలేం, తిట్టలేం, ఏమీ చెయ్యలేం. క్రమశిక్షణ తప్పితే ఇక మిమ్మల్ని శిక్షించబోం. మాకు మేమే శిక్ష అనుభవిస్తామంటూ వారి ఎదుటే గుంజీలు తీశారు. విద్యార్థులు వద్దు వద్దు అంటున్నా ఆయన గుంజీలు కొనసాగించారు. హెచ్ఎం రమణ గుంజీలు తీస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల వైరల్ కావడంతో ఏపీ మంత్రి లోకేష్ ఎక్స్లో స్పందించారు. విద్యార్థుల మార్పు కోసం చేసిన ప్రయత్నాన్ని అభినందించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా హెచ్ఎంకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. తిట్టలేము, ఏమి చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదైతే చెప్పండి. మీ అందరికి చిన్న దండం పెట్టి పడుకుని పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు లేనా మీకు అందరికి కూడా నేనే పనిష్మెంట్ విసిగిపోవడానికి కారణం మరేం లేదు సార్. ఇప్పుడు రోజు ఉపాధ్యాయులు వస్తున్నారు, క్లాస్కి వెళ్తామని చెప్తున్నాం. అంటే నా ఒక్కడ బాధే కాదు, మా అందరి బాధ కూడా అదే. చెప్తున్నప్పుడు పిల్లవాడు ఆశించిన స్థాయికి చదువు రానప్పుడు నేరుగా 6th క్లాస్కి జాయిన్ అవుతుంది. ఇర్రెగ్యులర్గా పేరెంట్ ఏ రోజు వస్తే మేము ఆ రోజు యాక్సెప్ట్ చేయడం తప్పించి ఇక్కడ నుండి పంపించలేము. ఒకసారి పంపిస్తాం, పేరెంట్ని రప్పిస్తున్నాం, వాళ్ళు స్పందించడం లేదు. ఇళ్ళకి వెళ్తున్నాము, స్పందించడం లేదు. 10th క్లాస్ స్టూడెంట్ నెలకు వస్తారు, ఒకరు వస్తుందంటే ఆ ఇంటికి వెళ్ళి చెప్పినా కూడా పేరెంట్ స్పందించట్లేదంటే మేము ఆ కుర్రవాడిని నేను 10th ఎలా పాస్ చేయించమని చెప్పండి. అంటే పేరెంట్ ఇంటికి వెళ్ళి చెప్పినా కూడా వాడు రాలేదంటే ఇప్పుడు పిల్లలు కూడా ఆశించిన స్థాయిని ఇప్పుడు మనం చెప్పడం వరకు మా బాధ్యత. చెప్పినప్పుడు వాడు కనీసం రైటింగ్ స్కిల్ రావాలి, రీడింగ్ స్కిల్ రావాలి. అవన్నీ ఆశించిన స్థాయిలో ఉండాలి. అంటే ఆశించిన స్థాయి అంటే మీరు అర్థం చేసుకోండి. ఒక ఉపాధ్యాయుడు తను కష్టపడి బోధించినప్పుడు ఆ బోధనకి అనుగుణంగా ఆ విద్యార్థి తయారైతే ఆ ఉపాధ్యాయుడికి ఆనందం అనిపిస్తుందా, అనిపించదా? లేదా రాకపోతే బాధ అనిపిస్తుందా? ఆ బాధ నేను అనుభవిస్తున్నాను.